విశాఖ జిల్లా పెదగంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదగంట్యాడ ఏరియాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హార్బర్ ఎస్పీ కాళిదాస్ తెలిపారు. పౌర సరఫరా శాఖకు సంబంధించిన బియ్యాన్ని కొని అక్రమార్గంలో అమ్ముతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా ఏసీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత నెల రోజులుగా జరిగినటువంటి దాడులు మన పీడిఎస్ రైస్ పైనటువంటి దాడులు మరియు అక్రమ రవాణా నిల్వల గురించి కేసులు పెట్టడం జరిగింది. సుమారు 4 కేసులు పెట్టడం జరిగింది. కిందటి నెల 14వ తారీఖున జంబెలి ప్రసాద్ అనే ఆయన దగ్గర 160 కేజీల రైస్ పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకుని కేసు తీసుకోవడం జరిగింది. అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి దగ్గర నుంచి 263 కేజీల పీడిఎస్ రైస్ని అక్రమంగా నిల్వ ఉంటే తీసుకుని కేసు తీసుకోవడం జరిగింది. అదే నెల ఫిబ్రవరి నెల 17వ తారీఖున కూడా అంకాల నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీల పీడిఎస్ రైస్ని, అదే నిన్న కూడా 13న కూడా అదే అంకాల నారాయణ దగ్గర నుంచి 3500 కేజీల రైస్ని కూడా అక్రమ నిల్వలని కనుక్కొని కేసు పెట్టడం జరిగింది.